హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ నిన్న వ్లాగ్ చూసారు కదండీ! సో, నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకి ఇది కంటిన్యూషన్ అర్థమవుతుంది. సో, మేమైతే ఈరోజు స్టార్ట్ అయ్యాం. అండ్ ఈ వ్లాగ్‌లో మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. చాలా రియలిస్టిక్‌గా రా కాన్వర్జేషన్ అంతా పెట్టేశాను. అండ్ ఈ వ్లాగ్‌లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. మేము ఎప్పటినుంచో లాస్ట్ నవంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నది ఒకటి ఈరోజు ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. సో, మేమైతే స్టార్ట్ అయ్యి హెల్బ్రోన్ వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ సమ్మర్ వైబ్స్ వచ్చాయి కదా, ఆ రోజు టెంపరేచర్ చాలా బాగుందండి. అరౌండ్ 22 డిగ్రీస్ 24 డిగ్రీస్ ఉంది. క్లైమేట్ బాగుంటే పండగ అనమాట. వింటర్ తర్వాత అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయాక వేరే ఒపీనియన్ ఉంటుంది. వింటర్ తర్వాత వచ్చే ఏ సమ్మర్ అయినా ఇనీషియల్ డేస్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ వెళ్ళే దారులు కానీ నేను చాలాసార్లు చెప్పుంటా, నాకు చూడ్డానికి నేచర్ అంటే చాలా చాలా ఇష్టం. సో, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తా. వెళ్ళే దారంతా మంచిగా దిక్కులు చూస్తూ ఉంటాను. అండ్ ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు సమ్మర్ మొత్తం. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట సైక్లింగ్ అదంతా. అండ్ మేమైతే అనుష వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వాళ్ళ ఇంటి దగ్గర ఇది ఒక చిన్న పార్క్ అనమాట. చాలా బాగుంటుంది పార్క్. అండ్ మేము వచ్చినప్పుడు ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు అంతా ఫుల్ గ్రీనరీతో ఈ కాలనీ కూడా అంతా చాలా చాలా బాగుంటుంది. అండ్ వెళ్ళాక మీరు చూస్తారు. అండ్ ఇక్కడ నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి, అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. 50 నుంచి 80% ఆఫ్ ఉంది. ఆల్మోస్ట్ 1500 బ్రాండ్స్ మీద అనమాట. సో, చెల్లి రీసెంట్గా కొన్ని నైట్ వేర్ తీసుకుంది, నేను షేర్ చేయమని చెప్పాను. నైట్ వేర్స్ గురించి చాలామంది అడుగుతారు. అండ్ ముందు తీసుకుంది కార్డ్ సెట్ లాంటిది అనమాట. ఇవన్నీ నైట్ సూట్స్. ఆ నైట్ సూట్స్ నేను మా చెల్లికి రికమెండ్ చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కదా. రెగ్యులర్గా నావి చాలా వాషెస్ అవుతూ ఉంటాయి, మీరు నా వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. క్వాలిటీ చాలా బాగున్నాయి. సో, ఇవి కొన్ని బ్రాండ్స్లో తీసుకున్నాను. తనకి హాఫ్ స్లీవ్ ఇష్టం, నాకు ఇక్కడ వింటర్కి ఫుల్ స్లీవ్. అండ్ ఇవి సమ్మర్ కూడా చాలా బాగుంటాయి అండ్ బాగా మన్నుతాయి అనమాట. సో, వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఎస్పెషల్లీ ఆఫర్స్ టైంలో తీసుకుంటే మనకి ఏంటంటే మంచి డీల్స్లో వస్తాయి కదా. నాకేంటంటే టీషర్ట్ నైట్ ప్యాంట్ కన్నా ఇలాంటి సూట్స్ చాలా క్లాసీగా బాగుంటాయి అనిపిస్తుంది. అంటే ఆక్వర్డ్గా ఉండవు, ఎవరి ముందు వేసుకున్నా ఇబ్బందిగా ఉండదు, చాలా స్టైలిష్గా ఉన్నట్టు ఉంటుంది. అందుకనే నేను ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తా. అండ్ ఫీడింగ్ వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో 3/4 స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ కూడా ఉంటాయి. సో, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో, ప్లీజ్ డూ చెక్అవుట్. అనుష వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈ కవరు బాక్స్ ఇచ్చి థ్యాంక్స్. రక్షిత్ దానా, రక్షిత్ కమ్, రావాలి రామ్మా, నాన్న వస్తారా? నాన్న వస్తారు లేరా, కారేదా. బర్త్డే రాహుల్. ఏంటి రాహుల్ బర్త్డే కాదు ఈరోజు. థ్యాంక్ యూ అనిత. గిఫ్ట్ ఏది మరి? ఏంది గిఫ్ట్? లోపలికి వా, గిఫ్ట్ తీసుకో. నీ బర్త్డే అనుకున్నాం మేము. మర్చిపోయిన చూసినా పార్టీ ఇచ్చినప్పుడు తీసుకొని. హ్యాపీ బర్త్డే. హలో అండి. అన్ప్లాన్డ్ సేమ్ నువ్వు అబ్జర్వ్ చూసినా కానీ డిజైన్ తేడా ఉన్నా. కాదు రాహుల్ బర్త్డే అనుకున్నాం కదా మనం. అదేంటి కాదా? నిజంగా నాకు తెచ్చింది గిఫ్ట్. ఇదిగో నీకోసమే. హాయ్ చెప్పావా? హలో. అయిపోయింది అంత సీన్. ఏంటి అది నువ్వు ఫ్లవర్ నువ్వు చేసావా? ఎలా చేసావు అది? అది కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. లెగో. హ్యాపీ బర్త్డే. చెప్పులు తీసేసి ఆశయమ్మని ఇచ్చే. సరేలే మళ్ళీ గార్డెన్ లోకి వెళ్తాడు. గార్డెన్ అదిరిపోయింది అసలు, బాగుందా? చాలా బాగుంది రాహుల్. నేనే ఆర్డర్. ఏది బాగుందన్నా నువ్వేనా? హాయ్. ఏంటి ఇంత ఎండలో కూర్చోబెట్టి భోజనం పెడదామనా? బాగుంటది ఇక్కడ జర్నీలో విటమిన్ డి తగ్గుతుంది. ఒక్కసారి అంటే 1 డేలో ఇచ్చేద్దామని లూజ్ అయిన. సెల్ఫ్ కాన్షియస్. చాలా బాగుంది. గ్లైడర్. ఏ అనుష బాగా సెట్ చేసావు అనుష బుద్ధని. ఏ గ్లైడర్ కొని పెట్టినా ఆయనే వాటి మీద పెట్టిండు.
బాగుంది. ఇది ఆపిల్, అది చెర్రీ. ఇది ఆపిలా? నేను అనుకున్నాను అనుష, ఈ పువ్వులు చూసి ఆపిల్ చెట్లు కూడా. చెర్రీ ఏది? ఇదా? ఓకే, చెర్రీస్ వచ్చాక చూడాలి. ఏ వీటి ఫ్లవర్స్ కూడా వైట్ గానే ఉన్నాయా? పింక్ కలర్ లో ఉంటాయి కొంచెం. ఓకే, ఆహా ఇదిగో ఇది అది వైట్ ఉంటది. ఏంటి ఇవా చెర్రీ చెట్లు? చెర్రీ ఇవి. బుజ్జి ఈ ఫ్లవర్ బుజ్జి తెంపచ్చా? కాదు ఇది, సారీ ఏం కాదు. కాదు ఇది, నీకు గుర్తుందా మనం కోసుకొని తెచ్చాం? అదేగా అన్ని ఫ్లవర్స్. ఇది కొంచెం డిఫరెంట్ చూడు, ఇది కూడా సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. అయితే ఆపిల్స్ కొనుక్కోడు ఇంకా రాహుల్. యాపిల్స్ అన్ని నీకే అనేది పుల్లగా ఉంటాయి, చాలా చాలా పుల్లగా ఉంటాయి. చాలా బాగుంది గ్రీనరీగా. మిడిల్ లో పెట్టు. రక్షిత్ ఎందుకమ్మా? ఎక్కడికి రా? మనం అది ఎక్కుదాం. బుజ్జి చెప్పులు ఒకటి వేసుకోరా. ఓకే బానే ఉంది, వెట్టగా లేదు. నీకు కావాలా గ్లైడర్? ఇది ఎక్కుతావా రక్షిత్? ఇది ఎక్కుతావా? ఈ శాండ్ లోకి వద్దులే, ఇప్పుడు మొత్తం వేసుకుంటాడు వాడు. దక్షిత్ కమ్ కమ్ స్లైడ్. జాగ్రత్త, స్పీడ్ ఎక్కువ, ఇది స్లోప్ ఎక్కువ ఉంది. స్లో. బాగుందా? ఫైర్ ట్రక్. ఆడ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఫైర్ ట్రక్ వెళ్ళాడు. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో ఫైర్ ట్రక్, ఇక్కడ పెట్టుకో. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఫైర్ ట్రక్. నానా స్లైడ్ ఉంది కదమ్మా, స్లైడ్ తో ఆడుకో. ఎందుకంటే లావణ్య చెప్పి నేను చెప్పిన, లావణ్య మనం ఇప్పుడు కాదు మనం తర్వాత చేసుకుంటాం. ఎందుకంటే లావణ్య షర్ట్ నా దగ్గర ఉండే. అవునా? ఇప్పుడు ఓన్లీ అబ్బాయిలకి వేద్దాము. మంచూరియా. మీ హోమ్ టూర్ నేను ఎప్పుడు చేస్తానా అనుష? ఇదేంటి మొత్తం చికెన్ దమ్ బిర్యానీయా? అది చికెన్, ఇదేమో వెజ్. ఒక మంచూరియా అయిపోయింది ఆల్రెడీ. అది స్పైసీ లేకుండా, పచ్చిమిర్చి లేకుండా చేస్తున్నాం. ఐ హోప్ కాన్వర్జేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో చూస్తే. అండ్ ఇక్కడ ఫస్ట్ దక్షిత్కి ఫుడ్ పెట్టేస్తున్నాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది మేము రావడమే. ఇంకా చికెన్ అంటే కొంచెం ఏమైనా తింటాడేమో అని ట్రై చేశాను, కానీ అస్సలు తినలేదు. చికెన్ దక్షిత్, చికెన్ నా దక్షిత్, చికెన్. సో దక్షిత్ ఏంటంటే, దక్షిత్తోనే కాదు పిల్లలు కొంతమంది అలానే ఉంటారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అది బాగానే తింటారు. దక్షిత్ అయితే ఎక్కడికైనా, మా ఇల్లు తప్ప ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుడ్ తినడానికి చాలా ఏడిపిస్తాడు, అస్సలు తినడు. నేను ఆ చికెన్ చాలా ఇష్టంగా తింటాడు బేసిక్గా. సో బాగానే తింటాడులే అనుకున్నట్టు నేను ఎక్కువ ఏమీ ప్రిపరేషన్స్ లేకుండా వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ అస్సలు తినలేదన్నమాట. 2 ముద్దలు తిన్నాడేమో అంతే. ఏంటి రిట్ వచ్చి కాదు నేను ఇటు వీడియో షూట్ చేస్తుంటే ఇటు వచ్చారు వీళ్ళు. వెనక నుంచి మాట వస్తుంది ఏడి అదే చూసుకుంటారంట. ఆహా నేను వీడియో ఆయన రావట్లేదు ఏంటని చూస్తుంటే వెనకాల నుంచి వస్తుంది మాట. ఏం వెనకాల నుంచి వస్తుంది అనుకుంటున్నాను. అంజలి ఏది?
మీకు అర్థమైందా? బాగున్నారా మీరు? బాగున్నా. మీరు? మేము బాగున్నాం. ఏ రాహుల్ హ్యాపీ బర్త్డే చూడండి. చాలా అబద్ధాలు చెప్పాను. కాదు క్యాంటీన్ నుంచి వచ్చినట్టు బుజ్జి బుజ్జి నువ్వు సుజిత్ సేమ్ డ్రెస్ మీ అమ్మ నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. అసలు మీరు చెప్పలేదని చెప్పు. నువ్వు చెప్పు. ఏరా కూడా చేయలేదు. అసలు మేము దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు డ్రెస్సెస్ పేరు కింద కొనుక్కున్నప్పుడు ఒక్కనే వేసుకున్నది ఎప్పుడైనా ఓన్లీ బయటికి పోతాం. మనం ఒక్కలే ఎప్పటికి వెళ్తాయి అసలు ఇలా కాదు. మేమైతే పోతాం. నువ్వు మీ బాబాయ్ నేను అదే అన్న ఇంకా అల్టిమేట్ గా మీ నలుగురు పండి ఈ ఊర్లోనే ఉంటారు కదా. నేను ఒక్కటే కాదు చూసి రియాక్షన్ ఇస్తున్నాను. ఎందుకలా చూస్తున్నా ఎందుకలా కార్లో కూర్చుంది. నాకు ఈ వరకు కనిపిస్తుంది. డ్రెస్ కనబడలే. చిత్ర బయటే ఉంది అన్నది. ఏ నువ్వు అసలు రియాక్షన్ ఇవ్వవు అన్నాడు. మోసం మరి మీ ఆవిడ మోసం చేసింది నన్ను. అనుకున్నా. మేము కూడా ఆ షర్ట్స్ కొనుక్కున్నాం. అందరం కలిసి వేసుకుంటారని అనుకున్నాం. అందరికి అలాగే బయటికి ఒక్కడే ఇచ్చినట్టున్నాడు ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఏమనుకున్నాడు వీళ్ళిద్దరే అనుకున్నాడా. యాక్చువల్గా మేము ప్రెస్ నావల్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ప్రెస్ నావల్ నవంబర్లో ఇలా అందరం అబ్బాయిలు అమ్మాయిలు కలిసి సేమ్ అవుట్ఫిట్స్ కొనుక్కుందాము, ఒక రీల్ చేద్దామని నవంబర్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు అందరికీ డ్రెస్సెస్ తీసుకున్నారనమాట. సో అది అప్పటి నుంచి ప్లాన్ చేస్తుంది. అస్సలు అవ్వలేదు. అనుకోకుండా ఈరోజు ప్లాన్ చేశారు. బట్ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల నేను అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారేమో అనుకొని నేను ఆ డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట. సో అది అండ్ అందరూ షాక్ అయ్యారు. వాళ్ళ రియల్వి ఎక్స్ప్రెషన్స్ అన్నీ షూట్ చేయగలిగాం. భలే అనిపించింది. ఎడిటింగ్ చేస్తే ఎంత నవ్వుకున్నానో. అండ్ ఇక్కడ అనుష వాళ్ళ పెద్ద పాప బర్త్డే అనమాట. సో వర్ణిక అది అనుషనే కేక్స్ బేక్ చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను. సో తన్నే ఈ రెయిన్బో థీమ్లా అనుకుంది. అందుకని కప్ కేక్స్ అది కూడా రెయిన్బో థీమ్లో చేసింది అనమాట. కేక్ చాలా బాగుంది అండ్ మిక్స్డ్ కలర్స్తో చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ అదంతా. అండ్ ఇక్కడ బర్త్డేస్ వీళ్ళు ఏంటంటే పిల్లలు స్కూల్ పిల్లలతో ఒకసారి చేస్తారు, ఇలా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని. అంటే బర్త్డే అయిపోయాక వీకెండ్ అనమాట. వెళ్ళండి పిల్లలందరూ. సరే తొందర పెట్టి అక్కడనే అండ్ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు ఫర్దర్గా చూస్తారు. అషి కూడా ఎంత ఎంజాయ్ చేసిందో. బేసిక్గా అషి అందరూ ఏమన్నా ఉంటే ఏడవడం కొంచెం భయపడడం ఇలాంటివి చేస్తుంది. బట్ మీరు ఫర్దర్గా చూస్తారు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో ఆ రోజు. పాడండి అందరూ. స్టార్ట్ చిప్లు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వర్ణిక, హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ అక్కకి దక్షిత్ హ్యాపీ బర్త్డే. ఎవరిది హ్యాపీ బర్త్డే దక్షిత్? హ్యాపీ బర్త్డే. ఎవరు ఫోటో తీసేది?
క్యూటీ క్యూటీ లక్షణమా ఓకే ఆడు కేక్ స్మాష్ చేస్తాడు ఆడు దగ్గరికి అక్కడ నుంచి అషిమా పట్టుకో అషిమా అషి క్లాప్ 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 అషి క్లాప్ 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 అషి హ్యాపీ బర్త్డే చెప్తుంది క్లాప్ 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 దక్షిత్ దక్షిత్ ముందుకు నాన్న పీకేస్తా దక్షిత్ దక్షిత్ అరే బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మాయి చూడు హ్యాపీ అషిమా అషి ఇలా చూడాలి ఇలా చూడాలి హలో ఇంకా జరుగు అమూల్ దగ్గరికి ఓకే ఇంకొకటి అషిమా. ఇలా చూడాలి అషిమా క్లాప్ 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 ఇలా క్లాప్ చూడాలి క్లాప్ స్మైల్ క్లాప్ 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 మైసూర్ పాక్ కదా ఇది మైసూర్ పాక్ బై లావణ్య గారు తినే నువ్వు అటెల్లో ఒకటి ఇటెల్లో ఒకటి సమోసా ఫ్రెంచ్ ఫ్రైస్ మంచూరియా వెజ్ దమ్ బిర్యానీ ఇది కూడా మంచూరియా చికెన్ దమ్ బిర్యానీ వెజ్ కర్రీ మటన్ కర్రీ నగ్గెట్స్ అండ్ రైతా అండ్ లంచ్ అయితే అది. సో ఇక్కడ బాయ్స్ అందరూ ఇలా చూస్తుంటే భలే అనిపించింది. మా హస్బెండ్ ఎన్నిసార్లు అన్నారు ఏదో క్యాటరింగ్ నుంచి వచ్చినట్టుంది అని చెప్పి. అండ్ పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి. పిల్లలందరూ కలిస్తే చాలా బాగా ఆడుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి పేరెంట్స్ రిలేటివ్స్ ఎవ్వరు ఉండరు, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాం కాబట్టి ఇలా కలుస్తూ ఉంటే పిల్లలకి సోషలైజ్ అవుతారు, తెలుస్తుంది అన్నట్టు మేము అనుకుంటాము. అండ్ ఆ రోజు క్లైమేట్ బాగుండడం వల్ల చక్కగా బయట కూర్చొని హ్యాపీగా మంచి సన్నీగా ఉన్నని తిన్నాం అనమాట. అండ్ ఇక్కడ అషిత చూసారా మేము తింటున్నాము, అస్సలు భయం లేదు అషితకి, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిల్లల్ని చూసుకుంటూ లంచ్ అంతా అయ్యేటప్పటికి 3:30 అలా అయిపోయిందనమాట. అండ్ క్లైమేట్ మేము భోజనాలు అన్నీ అయిపోయి ఆల్ ఆఫ్ సడన్ మంచి క్లౌడీగా అయిపోయిందనమాట. చూసారు కదా ఫుల్ గాలి వేస్తుంది, బట్ వర్షం అయితే పడలేదు. మేము అనుకున్నాం అట్లీస్ట్ లంచ్ అయితే హ్యాపీగా తినేసామని. ఇలా అవుట్డోర్ తింటూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇంక అందరం తిన్నాక స్లోగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. అప్పుడు ఇంక ఇలా అందరూ వెళ్ళే ముందు ఒక మంచి గ్రూప్ ఫోటో దిగాము, భలే అనిపించింది. చిన్నది నాన్న కొంచెం పెట్టు, మా వాడు తినడానికి బాధ అయితే వీడు అన్ని చేస్తుందని బాధ. అండ్ అందరూ వెళ్ళిపోయాక ఇంకా కొంతమంది అంటే దూరం వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము ఉన్నాము. సో అషి అయితే ఇక్కడ పిల్లలందరితో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మా హస్బెండ్కి నాకు భలే అనిపించింది. అంటే ఎప్పుడు నన్ను ఎత్తుకోమని నా దగ్గరే ఉంటానని ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, ఏడ్చేది ఎక్కడికైనా బయటికి వెళ్తే. బట్ ఈసారి మమ్మల్ని అడగలేదు, ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటూ ఉన్నారు, అందరి దగ్గరికి వెళ్ళింది. నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, అషి కొంచెం ఎంజాయ్
చేసింది పిల్లలందరినీ చూసి. మేబీ పెరుగుతుంది కదా, తెలుస్తుందేమో. వాళ్ళు కూడా తనే బాగా చిన్నపిల్ల అందరిలో. సో వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ అషి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది పిల్లలందరితో. ఎత్తుకున్నా నేను దక్షి ఇలా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అండ్ లేడీస్ అందరం పిల్లలందరూ కిందకి వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట బెలూన్స్తో. అండ్ మేమైతే ఫ్యామిలీ మ్యాన్ మూవీ వచ్చింది కదా, సో మంచిగా ఆ మూవీ వేసుకున్నాం, ప్రొజెక్టర్లో వేసుకొని చూస్తున్నాము. అండ్ బాయ్స్ అందరూ అంటే ఉన్న వాళ్ళు కొంతమంది క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు అనమాట ఒక సైడ్కి. సో పిల్లలు ఉన్నా ఎంత సౌండ్గా ఉన్నా మేము చేయాలనుకున్న కొన్ని థింగ్స్ అయితే చేస్తాము. ఎందుకంటే అందరం కలిసే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్ మూవీ అందరు చూసారు, మేమే చూడలేదన్నమాట అప్పటికి ఇంకా. సో ఇంకా నా కోసమే పెట్టారు. ఇంకా అలా ఒక 1/2 hour 1 hour మూవీ చూసాము. ఇంకా అరౌండ్ 7:30 అవుతుంది. ఇంక పిల్లలందరికీ డిన్నర్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే అందరూ కీటాలకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. సో మధ్యాహ్నం చేసినవి చాలానే ఉండిపోయాయి, ఎక్కువ క్వాంటిటీలోనే చేశారు. ఇంకా అందరూ తినేసి ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోదాం ఎర్లీగా అన్నట్టు అనుకున్నారనమాట. సో ఇక్కడ అందరూ పిల్లలకి పెడుతున్నారు అండ్ నేను ఒక పక్కన మూవీ చూస్తున్నాను. అండ్ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. సో అన్నీ తినేసి డిన్నర్ తిన్న వాళ్ళు డిన్నర్ తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. మాకైతే చాలా హెవీ అనిపించింది, మధ్యాహ్నమే తినలేకపోయాం అన్న ఐటమ్స్ ఉండడం వల్ల. ఇంకా ఈవినింగ్ కొంచెం మంచిగా తిని స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి. అండ్ ఏంటో ఆకాశం అంతా ఒక్కసారిగా పింక్ నుంచి ఇలా రెడ్గా చాలా దూరం అలానే ఉంది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట అలా కలర్స్ చూడడం. నేను షూట్ చేస్తూనే ఉన్నా, చాలా షూట్ చేసి ఒక చిన్న బిట్ యాడ్ చేశాను. నాకు ఇలా ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే భలే అనిపిస్తుంది. అండ్ ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంక ఇంటికి వచ్చి ఆరామ్సే ఫ్రెష్ అయ్యి పడుకున్నాం అనమాట. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో విల్ బీ అషితాస్ ఫుడ్ వీడియో అనమాట. డోంట్ మిస్ టు వాచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.